శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని ఒక మనిషికి ఎన్ని రకాల శిక్షలు పడతాయో మనం తెలుసుకుందాం. గరుడ పురాణం పేర్కొన్నట్టుగా 28 రకాల నరకాలు ఈ శిక్షలు మనకు ఎవరెవరు ఏ పాపం చేశారో వారికి ఆయా విధంగా నరకాలు అనేది శిక్షలు పడుతూ ఉంటాయి. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. 1వ శిక్ష గురించి తెలుసుకుంటే తమిశ్రం అనేటువంటి నరకం. అది ఏ విధంగా ఉంటుందంటే, ఇతరుల సొమ్మును భార్యా పిల్లలను కాజేసిన వాళ్లను యమదూతలు కాలపాశంతో కట్టేసి ఒక చిమ్మ చీకటి నరక కూపం లాంటిది, అక్కడ పాపిని సొమ్మసిల్లి పడిపోయేదాకా కర్రతో కానీ ఒక కడ్డీతో కానీ మొరకు తాళ్లతో కానీ చావబాదుతారు. దెబ్బలకు తట్టుకోలేక గావు కేకలు పెట్టినా చావు కేకలు పెట్టినా అక్కడ పట్టించుకోరు. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి కూడా ఇవ్వకుండా చితకబాదుతూనే ఉంటారు. పాపి ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా వదలరు. స్పృహలోకి వచ్చాక ఈ శిక్షను తిరిగి అమలు చేస్తారు. ఇలా శిక్షాకాలం పూర్తయ్యే వరకు చావబాదుతూనే ఉంటారు. తమిశ్రం అనేటువంటి నరకం ప్రధానంగా ఇతరుల సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ ఇతరుల సొమ్మును కానీ భార్యా పిల్లలను కాజేసినటువంటి వాడికి కానీ ఈ శిక్ష అనేది పడుతుంది. ఇక 2వ రకమైనటువంటి శిక్ష మనం తెలుసుకుంటే అంధతమిశ్రం. ఒకరినొకరు మోసపుచ్చుకొని నా పొట్ట నిండితే చాలు అనుకునేటువంటి స్వార్థ చింతనతో ముక్క మునగ తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తర్వాత వెంట్రుక ముక్కలా వదిలిపారేసే భార్యకు కానీ భర్తకు కానీ శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒకరి గురించి ఒకరికి అవగాహన లేక, ఒకరి గురించి ఒకరు మాటలనుకోవడం, ఒకరి గురించి ఒకరు దూషణ చేసేటువంటి వారికి ఈ లోకంలో శిక్షలు విధిస్తారు. ఇక్కడ శిక్ష ఏ విధంగా ఉంటుంది అంటే, భయంకరమైనటువంటి చీకటి ఉంటుంది. ఇక్కడ కళ్ళు పొడుచుకున్నా ఇక్కడ ఏమీ కనబడవు. ఇక్కడకు వచ్చేలోపే పాపిని చితక్కొడుతూ ఉంటారు. ఆ దెబ్బలకు దిమ్మ తిరిగిపోయి ఉండగా పక్కటున్నటువంటి రెక్కలు విరిచి కట్టి తెచ్చి ఇందులో పాడేస్తారు. స్పృహ తప్పిపోయేదాకా హింసిస్తారు. కావున ఇది ఏంటంటే ఒకరినొకరు మోసపుచ్చుకోవడం అనేటువంటిది. నా పొట్ట నిండితే చాలు అనుకునేటువంటి స్వార్థ చింతనతో ఎవరెవరైతే ఉంటారో, భర్త భార్య పరస్పరం దూషించుకోవడం, అవగాహన లేమితో ఉండడం, ఏ విధంగా ఉన్నా వారికి ఈ అంధతమిశ్రం అనేటువంటి శిక్ష పడుతుంది. ఇక 3వ శిక్షకు సంబంధించి తీసుకుంటే రౌరవం అనేటువంటి నరకం. రురు అనే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని, తన కోసం తన వారి కోసం ఇతరులు ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు. వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు మిన్నాగులుగా మారి విషం కక్కుతూ కుయ్యో మొర్రోమని మొత్తుకున్నా ఇంతకన్నా చావే సుఖం, మమ్మల్ని చంపేయండి అని ప్రాధేయపడినా వినకుండా ఘోరంగా హింసించడం జరుగుతుంది. ఈ రౌరవం అనేటువంటి నరకానికి సంబంధించి తీసుకుంటే, అంటే ఇక్కడ శరీరం శాశ్వతం, నా కోసం మా వారి కోసం ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కోవడం. ఎవరైతే అక్రమంగా లాక్కొని అక్రమంగా అనుభవిస్తున్నారో, ఒకరి చేతిలో ఒకరిని ఏ విధమైతే మోసం చేస్తారో వారు ఇక్కడికి వాళ్ళను ఈ రౌరవం అనేటువంటి నరకానికి తీసుకొని వచ్చి భయంకరమైనటువంటి శిక్షను ఈ విధంగా వేయడం జరుగుతుంది. ఇక మహారౌరవం. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరుచుకొని అనుభవించేవారు ఇక్కడికి తీసుకొని వీళ్ళు రావడం జరుగుతుంది. వీళ్లను భయంకరమైనటువంటి విషనాగులు చుట్టుకొని మెలిబెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అంటే ఆ ఉన్నటువంటి ఆ శరీరానికి, యాతనా శరీరానికి ఉన్నటువంటి విషసర్పాలన్నీ కూడా చుట్టుకొని
గట్టిగా తాడు కట్టి గట్టిగా చేస్తే ఎలా ఉంటాయో ఆ విధంగా ఇక్కడ శిక్ష ఉంటుంది. వీటినే క్రవ్యాదులు అని అనడం జరుగుతుంది. ఆ బాధ భరించలేక బిలబిలలాడిపోతూ ఉంటే పాపిని చప్పరించుకుంటూ మింగుతాయి. ఈ విధంగా న్యాయమైనటువంటి వారసత్వం కాదని ఆస్తిపాస్తులు అక్రమంగా లాక్కొని అనుభవించే వారికి ఈ మహారౌరవం అనేటువంటి నరకం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ఇక తర్వాత కుంభీపాక నరకం. వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఎప్పుడూ సలసల కాగే నూనె ఉంటుంది, అందులో పడేసి వేపుతారు. అంటే కుంభీపాకం అంటే ఒక పెద్ద బాణ ఉంటుంది, దాంట్లో నూనె ఎప్పటికీ సలసల కాగుతూ ఉంటుంది. ఎట్లా అయితే మనం జంతువులను కోసుకొని రకరకాలుగా వండుకొని తింటారో, కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకుంటారో, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కుంభీపాక నరకానికి వెళ్తూ ఉంటారు. అంటే కుంభీపాక నరకానికి ఎంతమంది వెళ్తూ ఉంటారంటే 99% మంది ప్రజలు వెళ్తూనే ఉంటారు. ఇక కాలసూత్రం అనేటువంటి నరకం. ఈ నరకం కనకనలాగే రాగి పాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి వయస్సు ఉడిగిపోయిన పెద్దవారిని గౌరవించి ఆదరించని వాళ్ళు ఇక్కడికి వస్తారు. కూర్చోడానికి ఉండదు, నిలుచోడానికి ఉండదు, తప్పించుకునే మార్గాలేవి ఈ నరకంలోకి అసలే ఉండవు. చచ్చేదాకా పరిగెత్తించి ఆ తర్వాత ఈడ్చి పారేయడం జరుగుతుంది. అంటే ఈ కాలసూత్రం అనేటువంటి నరకంలోకి ఎవరొస్తారంటే తమ బాధ్యతలను నిర్వర్తించినటువంటి వారు, పెద్దవాళ్ళను గౌరవించినటువంటి వారు, తల్లిదండ్రులకు విలువ ఇయ్యనటువంటి వారికి, గౌరవించినటువంటి వారికి ఈ కాలసూత్రం అనేటువంటి నరకంలో పడేస్తారు. రాగి పాత్ర ఉంటుంది, పైనుంచి సూర్యుని వేడి, కింది నుంచి మంట. దానిపై నిలబడలేకుండా, కూర్చోలేకుండా ఆ వేడి తీవ్రమైనటువంటి వేడి ఉంటుంది. కావున ఈ విధమైనటువంటి నరకం వస్తుంది. ఇంకొక నరకం అసిపత్రవనం. తన విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్ళను చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు. అలాగే పెద్దలు చెప్పిన ధర్మ మార్గాన్ని కాదని సొంత కవిత్వం ప్రదర్శించి ఇదే గొప్ప జీవితం అని వాదించే వాళ్ళు కూడా ఈ నరకానికి వస్తారు. కత్తులలాగా మహాపదునుగా ఉండే ముళ్ళ చెట్లు, రాళ్ళు ఉండే నరకం ఇది. ఇక్కడ పాపిని కత్తులతో పొడుస్తూ, కర్రలతో కొడుతూ పరుగులెత్తిస్తారు. ఒళ్ళంతా కోసుకుపోయి, చీరుకుపోయి పాపి ఆహాకారాలు చేస్తున్నా వదలకుండా వెంటపడి హింసిస్తారు. పాపి స్పృహ తప్పి పడిపోతే ఆగి తెలివి వచ్చాక మళ్ళీ కొడతారు. యముడు విధించిన శిక్ష పూర్తయ్యేదాకా ఈ శిక్ష అమలు జరుగుతుంది. ఈ అసిపత్రవనం అంటే ఏంటంటే తన విద్యుక్త ధర్మాలంటే తాను ఎవరు, ఎలాంటి ధర్మాలను ఆచరించాలి అనేటువంటి ఆ ధర్మాలను నెరవేర్చాలి. ఆ ధర్మాలను నెరవేర్చక అవన్నీ గాలి కదిలేసి వేరే వాళ్ళను పట్టించుకోవడం, వేరే వాళ్ళతో వాళ్ళను చెడగొట్టడం, ఇలా చేసినటువంటి వారికి పెద్దలు చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని కాదని వారికి నచ్చినట్టు ఉంటూ ఇదే నా జీవితం, నా ఇష్టమని ఎవరైతే ఉంటారో వారికి ఈ కత్తులలాగే ఉండే మహాపదునున్నటువంటి ముళ్ళ చెట్లు, కత్తులు ఈ నరకంలో పడవేయడం జరుగుతుంది. ఇది అసిపత్రవనం అనేటువంటి నరకం. ఇక సుకరముఖం అనేటువంటి నరకానికి సంబంధించి తెలుసుకుందాం. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగుబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. ఇక్కడ వాళ్ళను చితక్కొట్టి పచ్చడి చేస్తారు. చెరుకుగడను పిండి పిప్పి చేసినట్టే పాపిని భయంకరంగా శిక్షించడం జరుగుతుంది. తెలివి తప్పి పడిపోయినా ఉపేక్షించరు. తెలివి రాగానే ఈ శిక్ష మళ్ళీ అమలు జరుగుతుంది. ఈ సూకరముఖం అనేటువంటి శిక్ష ఎవరికి పడుతుందంటే అధికార దుర్వినియోగం చేసి అక్రమాలు, అన్యాయాలు ఎవరైతే చేస్తారో ఆ పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళందరికీ పడేటువంటి శిక్ష ఈ సూకరముఖం అనేటువంటి శిక్ష. ఇక తర్వాత అంధకూపం అనేటువంటి శిక్ష.
చిన్న చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసేవాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు కాపాడమని ప్రాధేయపడే వారిని, అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. అలాగే ఉత్తి పుణ్యానికి సాటి జీవులను చంపిపారేసే వాళ్ళు కూడా ఇక్కడికి చేరుతారు. వాళ్లను పులులు, సింహాలు, గద్దలు, తేళ్ళు, పాములు నిండి ఉండే లోయలో పారేస్తారు. చేసిన పాపం పరిహారమయ్యే వరకు ఇది అదే పనిగా దాడి చేస్తూ చంపుకు తింటాయి. ఎదుటి ప్రాణిని హింసిస్తే అవి ఎంతగా బాధపడతాయో తెలియడానికే యముడు ఈ నరకంలోకి పాపులను వెళ్ళగొడతాడు. ఇది అంధకూపం అనేటువంటి. అంధకూపం అంటే ఎవరైనా చిన్న చీమకు కూడా అపకారం చేయని భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వారికి కావాలని ఏమైనా నిందించడం, వారికి శిక్షలు విధించేటట్టు చేయడం, వారిపై అభండాలు వేయడం ఎవరైతే ఉంటారో వారికి ఈ అంధకూపం అనేటువంటి శిక్ష పడుతుంది. తర్వాత తప్తమూర్తి అనేటువంటి నరకం. ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెనుమంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. మరి ఇది అంతా ఒక కొలిమిలా ఉంటుంది. నిప్పుల కొలిమి ఏ విధంగా ఉంటుందో ఆ కొలిమిలా భగభగ మండుతూ ఉంటుంది. ఎవరైనటువంటి బంగారం కానీ, విలువైన రత్నాలను కానీ, ఆభరణాలను కానీ కాజేసినటువంటి వారిని ఇందులో పడేస్తారు. కొలిమిలో ఇనుప ముక్కని ఏ విధంగా పడేస్తారో ఈ చేసినటువంటి పాపాలు ఉన్నటువంటి మనుషులను కూడా ఆ విధంగా పడేయడమే తప్తమూర్తి అనేటువంటి శిక్ష. ఇక తర్వాత క్రిమి భోజనం అనేటువంటి శిక్ష. ఈ క్రిమి భోజనం అనేటువంటి ఇది క్రిమి కీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్లకు మెతుకు విధించకుండా మింగే వాళ్లను, ఎదుటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. అవి ప్రాణాలుండగానే ఆవురావుమంటూ కండలు పీక్కు తింటాయి. ఇదో రకం చిత్రహింస. పాపి శరీరాన్ని పీక్కు తినడం పూర్తయిపోయేంత మాత్రాన వాడి పాపం తీరిపోయినట్టు కాదు. వాడికి మరో శరీరం ఇచ్చి శిక్షను తిరిగి అమలు చేస్తారు. ఇలా పాపి చేసిన పాపానికి శిక్షాకాలం పూర్తయ్యే వరకు శరీరాలు ఇస్తూ ఈ శిక్ష విధిస్తూనే ఉంటారు. దీన్ని మనం క్రిమి భోజనం అంటారు. అంటే క్రిమికీటకాలతో ఉండేటువంటి నరకం. అతిథులుగా ఎవరైతే వస్తారో వాళ్లను ఆదరించకుండా, వాళ్లకు సరైనటువంటి భోజనం పెట్టకుండా, వారే ఉన్నటువంటి అంత ఆరగించడం, వారికి ఇంకా సొంత పనులను స్వార్థ ప్రయోజనాలకు ఎవరైతే వాడుకుంటారో, మళ్ళీ అవసరం అయిపోయిన తర్వాత అందరినీ విసిరి వేస్తారో, అంటే నువ్వు నాకు అవసరం లేదు, నా పని అయిపోయింది అనేటువంటి విధంగా ఎవరినైతే పక్కన పెడతారో వాళ్ళందరినీ ఈ క్రిమి భోజనం అనేటువంటి నరకానికి పంపడం జరుగుతుంది. ఇంకో నరకం షాల్మలి అనేటువంటి నరకం. దీన్నే తప్త షాల్మలి అని కూడా పిలుస్తారు. వావి వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ మగవాళ్లను ఈ నరకానికి తెచ్చిపడేస్తారు. ఇక్కడ కణకణమండే ఒక ఇనుప లోహమూర్తి ఉంటుంది. ఒంటికి పట్టిన మదం వదిలిపోయేదాకా ఆ బొమ్మను కౌగిలించుకోవాలి. మగవాళ్ళు ఆడబొమ్మను, ఆడవాళ్ళు మగబొమ్మను కౌగిలించుకోవాలి. ఒళ్ళంతా భగ్గున మండిపోతున్నా వదలకుండా పాపిని ఈ బొమ్మను కౌగిలించుకునేలా చేస్తారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే చితకబాది మరీ తీసుకువస్తారు. ఈ షాల్మలి అనేటువంటి దాంట్లో ఏముంటుందంటే అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకుంటారో వారికి సంబంధించి ఆడవాళ్ళైతే మగ ఇనుప స్తంభం ఉంటుంది, కణకణలాడుతూ మండుతూ. ఒక కాల్చినటువంటి ఇనుము ఎర్రగా ఏ విధంగా అయితే ఉంటుందో తన ఎత్తున్నటువంటి ఒక స్తంభం ఉంటుంది. స్త్రీ తప్పు చేస్తే పురుషునికి సంబంధించినటువంటి స్తంభం పెడతారు, పురుషుడు తప్పు చేస్తే స్త్రీకి సంబంధించినటువంటి ఇనుప స్తంభాన్ని పెట్టి కణకణలాడేటువంటి స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్తారు. ఆ కౌగిలించుకుంటే అప్పుడున్నటువంటి మదం, మాత్సర్యమన్నీ కూడా పోయేదాకా ఈ నరకాన్ని అనుభవించేటట్టు చేయడం జరుగుతుంది. ఇంకొక నరకం వజ్రకంటకశాలి అనేటువంటిది. జాతి రీతి లేకుండా
జంతువులతోనూ శృంగారం నడిపేవారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది. అలాంటి వారిని పదును దేరిన వజ్రాలతో తయారు చేసిన బొమ్మ ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా దాన్ని కౌగిలించుకు తీరాలి. అలా కౌగిలించుకోగానే ఆ మొనదేరిన వజ్రాలు శరీరంలోకి దిగబడి ఒంటిని జల్లెడ చేస్తాయి. అంతేకాదు, అక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్లు ఉంటుంది. ఆ చెట్టెక్కమని అక్కడి నుంచి కిందికి బరబరా ఈడ్చేస్తారు. దాంతో ఒళ్ళంతా ఎక్కడికక్కడ తెగిపోతూ ఉంటుంది. అంటే ఏ మనిషి అయినా కానీ జంతువులతో శృంగార సంబంధాలు పెట్టుకున్నటువంటి వారికి వజ్రాలలాగా మొనదేలినటువంటి చెట్లు ఉన్నటువంటి కత్తులు ఉన్నటువంటి వాటి పైకి ఎక్కించి పైకెక్కగానే కిందకి బరబరా ఒక్కసారి గుంజితే అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా శరీరం తెగిపడిపోయేటట్టు చేస్తుంది. మళ్ళీ శరీరం అతుక్కుంటుంది. మళ్ళీ ఆ విధంగానే చేస్తూ ఉంటారు. ఈ విధంగా వజ్రకంటకశాలి అనేటువంటి నరకం అనుభవించడం జరుగుతుంది. ఇక తర్వాత వైతరణి అనేటువంటి నరకం. అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు. మరణం పొందిన వ్యక్తి పైలోకాలకు చేరాలంటే ఈ వైతరిణి అడ్డంగా ఉంటుంది. దీన్ని దాటి వెళ్ళాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. దీంట్లో పడకుండా బయటపడాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఇదొక భయంకరమైనటువంటి నది. మలమూత్రాలు, చీము, నెత్తురు, ఉమ్మి, వెంట్రుకలు, ఎముకలు, మాంసఖండాల వంటివి మురిగి ముక్కిపోయి గబ్బు కంపు కొట్టే మహానది ఇది. ఇది చూడడానికి రోతగా పరమ అసహ్యంగా ఉండే ఈ నదిలోకి అక్రమాలకు పాల్పడే వారిని పడిస్తారు. ఈ కాలుష్య నదిలో క్రిమికీటకాల్లా బతుకుతూ ఆ నీరే తాగుతూ అక్కడ దొరికేవే తిని శిక్షాకాలం గడపాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వైతరణి నది అనేటువంటిది అందరూ దాటాలని చాలామంది అనుకుంటారు. మరి ఎంతో పుణ్యం చేస్తే గనక ఈ వైతరణి నది అనేటువంటిది దాటడం జరుగుతుంది. అధికారాన్ని సద్వినియోగం చేయక దుర్వినియోగం చేసేవారు, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినటువంటి చేసేవారు ఖచ్చితంగా ఈ వైతరణి నదిలో పడి మునగాల్సిందే. ఇవన్నీ కూడా భరించాల్సిందే. దీంట్లో పాములు, కప్పలు, తేళ్ళు, మొసళ్ళు అన్నీ కూడా లాక్క పీక్క తింటాయి. కాబట్టి ఎవరు ఏమి చేయాలో అదే చేయాలి. ఈ విధంగా వైతరణి అనేటువంటిది నది ఈ విధంగా శిక్షిస్తుంది. ఇక పూయోదకం అనేటువంటి ఇంకొక నరకం గురించి తెలుసుకుందాం. వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. ఆడపిల్ల శీలాన్ని పాయసంలా జుర్రుకునే నిత్య పెళ్లి కొడుకులకు కూడా ఇదే శిక్ష పడుతుంది. ఇక్కడ పాపి ఆ బావిలో నీటినే తాగి బతకాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పూయోదకం అనేటువంటి నరకం ఏ విధంగా ఉంటుందంటే, ఆడపిల్లలను ఎవరైతే మాయమాటలు చెప్పి ముగ్గులోకి దింపి వారిని అనుభవిస్తారో, వారి యొక్క శీలాన్ని ఎవరైతే అపహరణ చేస్తారో అలాంటి వారికి ఈ శిక్ష అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఇది పూయోదకం అనేటువంటి శిక్ష. ఇక ప్రాణరోధం అనేటువంటి శిక్ష. కుక్కలు వగైరా జంతువులను వేటకు ఒసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి. పాపి ఇతర జంతువుల ప్రాణాలను తీసేందుకు ఇతర జంతువులను ఎలా ఉసిగొల్పుతాడో అలాగే ఇక్కడ క్రూర జంతువులను వేటాడమని పాపి మీదకి వదులుతారు. అవి కన్నకొక ముక్కగా కొరుక్కు తింటుంటే పాపి భయంకరమైన మరణవేదన పడతాడు. ఇది ప్రాణరోధానికి సంబంధించి, ఎవరైనా జంతువులకు సంబంధించి వేట కుసుగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఆ జంతువులు మళ్ళీ ఏం చేస్తుంటాయంటే అవి కన్నకొక ముక్కగా కొరుక్కు పీక్కు తినడం జరుగుతుంది. ఇది ప్రాణరోధం అనేటువంటి శిక్ష. ఇంకో నరకం పేరు వైశాసనం. ఈ వైశాసనం అనేటువంటి నరకం పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి వాళ్ళు బాధపడుతుంటే చూసి
ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. మింగ మెతుకు ఇవ్వకుండా, తాగడానికి నీళ్ళ చుక్క కూడా ఇవ్వకుండా యమభటులు మాత్రం పెద్ద ఎత్తున గుమగుమలాడే వంటకాలు తింటూ పాపిని శారీరకంగా మానసికంగా హింసిస్తారు. ఇక్కడ ఉన్నంతకాలం పాపి ఆకలి దప్పులతో మలమలలాడిపోవడం జరుగుతుంది. ఎవరైతే ఆకలితో దాహంతో ఉంటారో వారికి పెట్టడం కాకుండా అవన్నీ పక్కకు పెట్టి వీరే వినోదాలు విందులు చేసుకుంటూ గడిపేటువంటి వాళ్ళకి ఈ యొక్క నరకం పడుతుంది. ఈ నరకంలో వెళ్ళడం జరుగుతుంది. కావున ఎవరైనా సరే తను ఆకలి దప్పులు తీర్చుకోవడమే కాకుండా మిగతా వారికి పట్టెడన్నం పెట్టేటట్టు కూడా ఉండాలి. ఇది వైశాసనం అనేటువంటి నరకం. ఇక తర్వాత లాలాభక్షణం అనేటువంటి నరకం. అతి కాముకులు భార్యను కట్టు బానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరచూ వినబడుతూ ఉంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేదందుకే ఈ నరకం ఉంది. అలాంటి దుష్టాత్మలను ఇక్కడికి తెచ్చి వాడి వీర్యాన్నే కాదు మంది వీర్యాన్ని కూడా తాగిస్తారు. అలా చేయడం వల్ల వాడి భార్య ఒకనాడు ఎలాంటి బాధపడిందో వాడికి తెలిసి రావాలనే ఈ పని చేస్తారు. వీర్యపు సముద్రంలో పడేస్తారు. అందులో మునుగుతూ అదే తాగుతూ శిక్షాకాలం పూర్తి చేయాల్సి ఉంటుంది. కావున భార్యను ఏ విధమైనటువంటి చిత్రహింసలు పెట్టినా, లాలాభక్షణం చేసినా ఈ నరకము అమలులో ఉంటుంది. ఇక ఇంకొక నరకం సారమేయాధానం అనేటువంటి నరకం. ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. సామాజిక జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసేవారికి ఈ నరకంలో తినడానికి కుక్క మాంసం తప్ప మరేదీ దొరకదు. దాన్ని తిన్న వెంటనే ఆ లోకంలో ఉండే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి పడి పాపి మాంసాన్ని పీక్కు తింటాయి. కాబట్టి ఆహారానికి సంబంధించి నియమాలు చాలా ఉంటాయి. ఆహారంలో విషం కలపకూడదు. ఎవరిని పడితే వారిని ఊచకోత కోయకూడదు. దేశాన్ని సర్వనాశనం చేయకూడదు. ఇలా ఎవరైతే చేస్తారో వారికి సంబంధించి ఈ నరకం అనేది సిద్ధంగా ఉంటుంది. ఇంకొక నరకం పేరు అవీచి. నీటి బొట్టు లేని నరకం ఇది. అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందని అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధం చెప్పి మోసం చేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకువస్తారు. అందులో ఎంతో ఎత్తైన కొండ ఉంటుంది. దాని మీద నుంచి కిందకి పడదోస్తారు. పాపి సముద్రంలోకి పడుతున్నానేమోనని కంగారు పడతాడు. కానీ కొండ కింద సముద్రం ఉండదు, రాతి పలక ఉంటుంది. దాని మీద పడి ముక్కలు ముక్కలవుతాడు. కానీ చావడు. ఈ శిక్షను అదే పనిగా అమలు చేస్తారు. అంటే ఇక్కడ మొత్తం రాతి పలక ఉంటుంది, పెద్ద కొండలుంటాయి. ఆ కొండలపై ఎవరైతే ఈ పాపాలు చేస్తారో వారిని అక్కడ కొండ మీద నుంచి తోసిపడేస్తే కిందకు పడి ముక్కలు ముక్కలు అవుతుంది శరీరం. మళ్ళీ ఆ విధంగానే ఉండడం జరుగుతుంది. మరి ఎవరికి ఈ శిక్ష అంటే తప్పుడు సాక్ష్యం ఎవరైతే చెప్తారో, తప్పుడు ప్రమాణాలు ఎవరైతే చేస్తారో, వ్యాపార వ్యవహారాలు అబద్ధాలు చెప్పి మోసం ఎవరైతే చేస్తారో వారికి అవీచి అనే నరకం అనేటువంటిది కలుగుతుంది. ఇంకో నరకం ఆయోపానం అనేటువంటి నరకం. ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడ మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలు ఉంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనుప ద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు సోమపానం చేయడం మానవాయితీ. ఆ ముసుగులో మద్యం పుచ్చుకునే వారికి కూడా ఇక్కడే శిక్ష పడుతుంది. యముడు స్వయంగా పాపి గుండెపై నించొని ఈ శిక్షను అమలు చేస్తాడు. చూడండి, మద్యాన్ని ఎవరైతే స్త్రీలు పురుషులు అనేటువంటి తేడా లేకుండా ఎవరైతే తాగుతున్నారో, ఆడవారికైతే ఇనుప ద్రవాన్ని తాగిస్తాడు,
మగవారైతే లావాని తాగించడం జరుగుతుంది. యజ్ఞయాగాది క్రతువుల్లో చేసేటువంటి మద్యపానం కూడా ఎవరైతే ఉంటారో స్వయంగా యముడే వారి గుండెలపై నిలుచొని ఈ శిక్షను అమలు చేస్తాడంటే అర్థం చేసుకోండి. ఇక రక్షోభక్ష అనేటువంటి నరకం. ఈ శిక్ష జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారి కోసం ఈ నరకం ఉంది. బలి పశువు ఎంత బాధపడుతూ ప్రాణాలు వదులుతుందో అలాగే పాపి కూడా హింసపడుతూ మరణించే విధంగా ఇక్కడ వాడి చేతిలో బలైన జీవులు మనుషులు వచ్చి వాణ్ణి కొరికి, తొక్కి, పొడిచి, చీల్చి, చెండాడి కసి తీర్చుకుంటాయి. ఈ రక్షోభక్ష అనేటువంటి నరకం ఏ విధంగా వస్తుందంటే, జంతు బలులు చెప్పి, దేవతల పేర్లు చెప్పి జంతు బలులు చేసేవారికి, నరబలి చేసేటువంటి వారికి, మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారి కోసం ఈ నరకం అనేటువంటి దాంట్లో వారికి ఏ విధంగానైతే బలులు ఏ విధంగానైతే చేశాడో అదే విధంగా ఈ వ్యక్తికి కూడా అదే విధంగా బలులు చేయడం జరుగుతుంది. ఆయా జంతువులు వచ్చి మేకలను వేటినైతే మనం చీల్చుకొని తిన్నామో ఆ జంతువులే వచ్చి ఈ శిక్షను అనుభవించేలా చేస్తాయి. ఇంకోటి శూలప్రోతం. ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్లను, నమ్మక ద్రోహం చేసే వాళ్లను ఈ నరకంలోకి పంపుతాడు. యముడు అక్కడ వాళ్లను శూలానికి గుచ్చి వేలాడదీస్తాడు. భరించరాని ఆ బాధకు తోడు అన్నం పెట్టరు, తాగడానికి నీళ్లు ఇవ్వరు, దీనికి తోడు దెబ్బలతో హింసిస్తారు. ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా వాడి నిష్కారణంగా వాడిని ప్రాణాలు తీసేవారిని, నమ్మక ద్రోహం చేసేవారిని, నమ్మించి మోసం చేసేవారిని ఈ శూలప్రోతం అంటే వాళ్ళని ఏం చేస్తారంటే సరాసరిగా శూలానికి గుచ్చి వేలాడదీయడం జరుగుతుంది. శూలానికి గుచ్చడం అంటే ఇక చాలా వేదన చెప్పుకోరటువంటిది. వాడికి ఎలాంటి అన్నము నీరు ఏమి కూడా ఇవ్వరు. ఇలాంటి శూలదండన విధించడం జరుగుతుంది. ఇక క్షరకర్ధమం అనేటువంటి నరకం. మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికే వాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు. వాళ్లను తలకిందులుగా వేలాడదీసి అనేక రకాలుగా హింసించడం జరుగుతుంది. ఈ క్షరకర్ధమం అనేటువంటి నరకానికి సంబంధించి ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళను ఎవరైతే అవమానిస్తారో, మంచి వాళ్ళను అవమానించే వాళ్ళను దబాయించి బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ నరకానికి తీసుకొచ్చి తలకిందులుగా వేలాడదీసి అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది. ఇక దందశూకం అనేటువంటి నరకం. తనతోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవ హక్కులను హరించి వేయడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు. అతడు ఏ జంతువులను హీనంగా భావించి ఆ జంతువుల్లా సాటి మనిషిని పరిగణించి కిరాతకంగా వేధిస్తాడో వాణ్ణి ఆ జంతువులు అత్యంత దారుణంగా చీల్చి చెండాడుతాయి. దీన్నే దందశూకమని అంటారు. అంటే తనతోటి ఎవరైతే మానవులు ఉన్నారో వాళ్ళను మానవులుగా లెక్క చేయకుండా జంతువులుగా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, వాళ్ళకున్నటువంటి హక్కులనన్నింటినీ అణిచివేస్తారో వాడికి ఈ విధంగా శిక్షలు వేయడం జరుగుతుంది. ఇంకో నరకం వాతరోధం అనేటువంటి నరకానికి వెళ్తే, అడవులలో చెట్ల మీద కొండ కొమ్మలలో ఉంటూ ఎవ్వరి జోలికి రాని జంతువులను పట్టి పల్లార్చే వారి కోసం ఈ నరకం ఉంది. అలాంటి వాళ్లను నిప్పుతో కాల్చి విషమిచ్చి వివిధ ఆయుధాలతో హింసిస్తారు. పాపి ఎంత బాధపడుతుంటే అంతగా హింస ఉంటుంది. అంటే ఇక్కడ ఈ వాతరోధం అంటే అడవుల్లో ఎవరైతే ఏ జంతువులైనా చెట్ల మీద కొండ కొమ్మల్లో ఉండి ఎవరి జోలికి రాకుండా పండ్లు ఫలాలు తినుకుంటూ జీవిస్తాయో వాటిని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నిప్పుల్లో కాల్చడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని వాతరోధం అనేటువంటి నరకం అని చెప్పవచ్చు. పర్యావర్తనకం అనేటువంటి ఇంకో నరకం. ఆకలితో అలమటించిపోయేవాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడే వాడిని ఈ నరకంలో పడేస్తారు. ఇక్కడికి రాగానే పాపిని కాకులు, గద్దలు కళ్ళు పొడిచి ఎక్కడికి పారిపోవడానికి వీలు లేకుండా చేస్తాయి.
ఆ తరువాత రోజు పాపిని రక్తమోడేలా పొడుస్తూ ముక్కలు ముక్కలుగా కండలు ఊడదీస్తాయి. అంటే ఆకలితో ఎవరైనా ఉంటే వారు ఎవరైనా అమ్మ దానం చేయండి, ధర్మం చేయండి, ఆకలిగా ఉంది అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అన్నం పెట్టపోగా నానా దుర్భాషలు ఆడితే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ పర్యావర్తనకం అనేటువంటి నరకంలో పడేస్తారు. అక్కడ గద్దలు, కాకులు ఇవన్నీ కూడా ఉండి వాడి కళ్ళను, వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పొడుస్తూ ఉంటాయి. కాబట్టి దాన ధర్మాలు చేయవలే. ఇక సూచిముఖం అనేటువంటి నరకం ఉంది. గర్వం, పిసినారితనం ఉన్నవారిని రోజువారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు ఇక్కడికి వస్తారు. వీళ్ళు తమ కడుపు కోసం తినరు, ఇంకొకరికి పెట్టరు. అప్పు చేసి ఎగనామం పెట్టే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడకు వచ్చే వారిని నిరంతరం సూదులతో పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ సూచిముఖం అనేటువంటి ఎవరైతే గర్వంగా ఉంటారో, ఎవరైతే పిసినారులో తమ రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు తీయడానికి ఇబ్బంది పడతారో, అలా దాచుకుంటారో, పరమలోభులు ఎవరైతే ఉంటారో, ఇంకా అప్పు చేసి ఎగ్గొట్టే వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి సూదులతో పొడుస్తూ ఉంటారు. అందుకే దీన్ని సూచిముఖ నరకం అంటారు. ఇవి ప్రధానంగా గరుడ పురాణంలో ఉన్నటువంటి నరకాలు. ఎవరు ఏ పాపం చేసినా ఆ పాపానికి ఖచ్చితంగా ఫలం అనుభవించాల్సిందే. మానసికంగా చేసినా, శారీరకంగా చేసినా, ఏ విధంగా చేసినా తప్పు తప్పే, శిక్ష శిక్షే. ఖచ్చితంగా శిక్ష అనేది అమలు జరుగుతుంది. మనం మాట్లాడే ప్రతి మాటను చిత్రగుప్తుడు అనంతమైనటువంటి కన్నులతో చూస్తూ వింటూ, శ్రవణాదులు అనేటువంటి దేవుళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. వారందరూ వింటారు. పంచభూతాలు మనం చేసేటువంటి ప్రతి పనిని గమనిస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ గమనిస్తూ మనం ఏ మంచి చేశాము, ఏ చెడు చేశామనేటువంటిది నిర్ణయించి మనకు ఖచ్చితంగా ఆ తప్పుకు, చేసిన ప్రతి తప్పుకు ఫలితం ఉంటుంది. దూషణ కూడా నేరమే. మాతృదూషణ, పితృదూషణ, దైవ దూషణ, ఈ దూషణలు కూడా నేరంగానే చెప్పబడతాయి. కాబట్టి ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారిని దూషించడం చాలా నేరం. కాబట్టి ఇవి ప్రధానంగా 28 నరకాలు. ఇవే కాక ఇంకా చాలా నరకాలు ఉన్నాయి. కాకపోతే ఈ 28 నరకాలని ప్రధానంగా మనకు చెప్పడం జరుగుతుంది. ఎవరెవరు ఏ పాపాలు చేస్తే ఆయా శిక్షలు ఖచ్చితంగా ఉంటాయి. నీవు చేసే మానసికంగా అయినా, నువ్వు చేసే శారీరకంగా అయినా ప్రతి ఒక్కదానికి ప్రతిరోజు చేసే విషయాలన్నీ కూడా మనకన్నీ కూడా రికార్డు చేసుకొని ఉంటారు. నువ్వు ఏ విధంగా తప్పు చేసినా రికార్డ్ అనేది భగవంతుని దగ్గర ఉంటుంది, చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది. చనిపోయిన తర్వాత ఈ శరీరం అక్కడికి వెళ్ళిన తర్వాత యముడు విచారిస్తాడు. ఈ పాపి చేసినటువంటి, ఈ వ్యక్తి చేసినటువంటి ఎలాంటి నేరాలు చేశాడు, ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క శిక్ష. మనం ఏవైతే ఇప్పుడు తెలుసుకున్నామో ఆ శిక్షలన్నీ అనుభవించి తీరాల్సిందే. కాలం కలిసి రాకపోతే ఇంకా ఈ చేసినటువంటి పాపాలు భూమిపైనే ఉండగా శిక్ష అనుభవించడం కూడా జరుగుతుంది. పాపాలు అనేటువంటి ఎక్కువైపోతే శిక్షలు ఇక్కడే ఈ లోకంలోనే అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతి మనిషి తన దైనందిన నిత్య జీవితంలో ఏ తప్పుడు పని చేయకుండా ఉండాలి. మనస, వాచ, కర్మన పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరిని కించపరచకూడదు, ఎవరిని తక్కువ చేయకూడదు. ధనమున్నదని, మంచి శరీరం ఉన్నదని, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడని అనేటువంటి బింకాలకు పోకుండా నీవు ఎవరో తెలుసుకోవాలి. నీవు పుట్టి ఎన్ని దినములైంది, ఎన్ని వత్సరములు పూర్తయ్యాయి, ఇంకా ఈ శరీరం ఎన్ని సంవత్సరాలు అయితే విడిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. తప్పులు చేయకుండా ఉండాలి. ఒకరిని నిందించడం తగ్గించుకోవాలి. ఒకరికి అపకారం చేయడం తగ్గించుకోవాలి. ఒకరిని బాధ పెట్టడం తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకుంటేనే నీకు శిక్షలు తగ్గుతాయి. లేదా నీవు మితిమీరి ధనమున్నదని, నాకంటే గొప్పవారు ఎవరు లేరని నీవు అహంకార పూరితంగా ఉంటే ఎందరో రాజులు, ఎందరో చక్రవర్తులు,
రాక్షస కిన్నర కింపురుషాదులు ఎవరైనా సరే నేల కూలక తప్పదు. ఒక చెట్టు ఏ విధంగానైతే పెరిగి పెద్దదై ఉంటుందో ఆ చెట్టు ఎంతకాలం జీవించాలో జీవించి తరువాత అది ఏ విధంగా రాలిపోవాలో రాలిపోతుంది. ఆకులు కావచ్చు, చిన్న కొమ్మలు కావచ్చు, కాండం కావచ్చు, చివరికి వేరే కావచ్చు. ఆ విధంగా చెట్టు ఏ విధంగానైతే ఎక్కువ వత్సరాలున్నా కూలిపోతుందో మనిషి తక్కువ వత్సరాలే నివసించి కూలిపోక తప్పదు. కావున జాగ్రత్తగా గమనించాలి. మనము చేసే ప్రతి పనిని భగవంతుడు అనేటువంటి వాడు అన్నీ చిత్రీకరణ చేయడం జరుగుతుంది, రికార్డు చేయడం జరుగుతుంది. చిత్తగుప్తుడు అనేటువంటి వాడికి ఆ పరమాత్మకు ఎన్నో రకాల అనంతమైనటువంటి కోట్ల కన్నులు ఉన్నాయి. ఆ కన్నులతో ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి రికార్డ్ అనేది ఉంటుంది. నీవు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నీవు ఎవరిని నిందించినా ఎవరిని ఏమి చేసినా తప్పకుండా శిక్షకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. నీవు చేసేటువంటి పాపాల సంఖ్య ఎక్కువైతే అవి ఇక్కడే అనుభవించాల్సినటువంటి రోజు కూడా వస్తుంది. అప్పుడు నిన్ను ఎవ్వరూ కాపాడేవారు ఉండరు. కావున పాపాలను తగ్గించుకో, పాపాలను పూర్తిగా చెరిపేసుకో. ఆ విధంగా ఉండడం ద్వారా మనిషి మంచివాడిగా ఉండడం ద్వారా, సత్కర్మలను ఆచరించడం ద్వారా, పెద్దలను గౌరవించడం ద్వారా, భగవంతుని పూజించడం ద్వారా మన శిక్షలను తగ్గించుకోవచ్చు. తెలియక చేసినటువంటి ఎన్నో పొరపాట్లను మనం సరిదిద్దుకోవాలంటే ఈ ఆచరణలో మనం నడవాలి. మనం మన ముందు తరాల వారికి ఒక దిశానిర్దేశం చేస్తుండాలి, ఒక మార్గదర్శకత్వంగా ఉండాలి. మనం అనుసరించాల్సినటువంటి పద్ధతులు మన ముందు తరాల వారు పాటించాలి. కావున ఈ శిక్షలు గూర్చి ఎందుకు ప్రస్తావన అంటే ఎవరు తప్పు చేయకుండా ఉండడానికి. ఒకవేళ తప్పు చేస్తే ఆ శిక్షను రద్దు చేసుకోవడానికి ఎన్ని చేయాలో, ఎన్ని దానాలు చేయాలో, ఎన్ని పుణ్యాలు చేయాలో మనం ఇదివరకే తెలుసుకున్నాం. నేను తప్పు చేస్తా, నేను మళ్ళా తప్పును తప్పించుకోవడానికి దానాలు చేస్తా అంటే కుదరదు. నీవు తెలియక తప్పు చేశావా, ఆ తప్పుకు దాన ఫలము ఇవ్వు. కానీ నేను ఖచ్చితంగా తప్పు చేస్తాను అంటే మాత్రం ఆ శిక్ష ఇంకా రెట్టింపు అవుతుంది. కావున జాగరూకతతో మెలిగి ఉండి పరమాత్ముని ఎడల సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఆ భగవంతుని నమ్ముకుంటే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, ఏ జీవి కూడా ఏమీ చేయలేదు. కావున ఆ భగవంతుడొక్కటే శాశ్వతం. ఆ భగవంతుణ్ణి ఖచ్చితంగా నమ్మండి, ఆ భగవంతుని ఆరాధించండి. ఏ తప్పులు చేయకండి. తప్పులు చేసి చెడ్డవాడిగా పేరు తెచ్చుకోకునే కన్నా మంచివాడిగా బ్రతకండి. 10 మందికి సేవ చేయండి, 10 మందికి ఆదరించండి. ఇదే మనిషి యొక్క జీవితం. మనిషి ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు బతకడు, బ్రతికేదే కొంతకాలం. ఆ బ్రతుకులో మనం ఎంతవరకు, బాల్యంలో ఎన్నో రోజులు, సంవత్సరాలు గడిచిపోయింది, యవ్వనంలో ఎంతో గడిచిపోతుంది, మిగిలింది మధ్య వయోజన దశ. దాంట్లో సంసారానికై ఎన్నో మనం చేస్తూ ఉంటాం. కాబట్టి భగవంతుని ఎడల భక్తితో ఉండి ముందుకు వెళ్ళి ఈ గరుడ పురాణానికి సంబంధించి, ప్రేతకాండకు సంబంధించి మనం తెలుసుకున్నాము. మిగిలిన ఇంకా 2 ఆచారకాండ, ధర్మకాండ అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. అంటే ఈ కాండము, ప్రేతకాండము తెలుసుకోవడం ఎందుకంటే మృతి చెందే సమయంలో ఒక వ్యక్తి ఏ విధంగా మృతి చెందుతున్నాడో, ఆ మృతి చెందేటప్పుడు ఏ విధమైనటువంటి క్రియలు చేయాలి, మృతి చెందుతున్నప్పుడు, మృతి చెందిన తర్వాత ఏమేమి చేయాలో తెలుసుకోవడానికి మాత్రమే ఈ అంశాలు చెప్పడం జరిగింది. పురాణంలో ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు మాత్రమే చెప్పబడినాయి. దీంట్లో ఎలాంటి అభూత కల్పనలు కానీ, కల్పితాలు కానీ ఏమాత్రమూ లేవు. ఇది నిజము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.